ఓకే, శ్రీనివాస్ గారు, ఏంటండి ఈ విగ్రహాలు పగలగొట్టాలు ఈ రాజకీయాలని పిఠాపురంలోని, అందులోని రంగా గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అక్కడే ఎందుకు జరుగుతుంది? ఏదో ఇన్సైడ్ ఉంది ఇక్కడని. విగ్రహాలు దృష్టి ఎవరి విగ్రహం అయినా సరే విగ్రహాల వైపు పైన చేయటం అన్నది చాలా నేరం సార్. ఇది ఒక సెంటిమెంట్ కి సంబంధించింది, ఒక ప్రజల విశ్వాసానికి సంబంధించింది. పర్టికులర్లీ రంగా గారి విగ్రహం అంటే ప్రజలందరూ అభిమానించేటటువంటి వ్యక్తి రంగా. ఇప్పుడు మా ఉత్తరాంధ్ర నుంచి కూడా రంగా గారు అంటే గౌరవం ఉంది, మేము గౌరవిస్తాం. అతనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రాజకీయాల్లో. మా చిన్నప్పుడు ఎప్పుడో మేము చదువుకునే రోజుల్లో విన్నాం, ఆయన హత్య జరిగినటువంటి సందర్భాలు అవన్నీ చరిత్రలో వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. ఆయన తాలూకా రాజకీయం, ఆయన శైలి, ఆయన నిజాయితీ, ఆయన ముక్కుతూటితనం, ఇవన్నీ మేము విని రాజకీయాల్లో అతనిని చాలా మంది ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, ఆ జనరేషన్ కి చెందినటువంటి వాళ్ళు. మరి రంగా గారి విగ్రహాలు ఎక్కడికక్కడే ఈ రోజు వెలిసాయంటే ఎంత చరిత్ర లేకపోతే అది జరుగుతుంది. అది ఈ రోజు మరి పిఠాపురంలో కూడా సాక్షాత్ నడిబొడ్డున ఉన్నటువంటి రంగా గారి విగ్రహం ఏం చేసింది సార్? ఎవరికి సంబంధించినటువంటిది? ఎందుకు అది ముట్టాలి? ఎందుకు దాన్ని విధ్వంసం చేయాలి? ఇది మాత్రం ఇది చారిత్రాత్మకంగా ఇది తప్పు, చాలా తప్పు నిర్ణయం ఎవరైతే చేశాడో. కానీ దీని వెనక ఏదో ఒక రాజకీయ ప్రేరణ ఉంది, దీని వెనక ఏదో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయనే శోధించాలి, ఆయనే దీనిపై నిగ్గు తీయాలి. ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు? స్వపక్షమే చేసిందా, లేదా ఇంకెవరైనా నచ్చని వాళ్ళు చేశారా, లేదా రాజకీయ ప్రేరణల కోసం ఎవరైనా దురుద్దేశంతో చేశారా, లేదా అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చేశారా, కులాల చిచ్చు రగల్చడానికి చేశారా? ఎందుకు చేశారా అనేది మరి ఆయన చేతిలో ఉంది. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనే క్లారిటీగా చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఊరుకుంటే జరిగేటటువంటి విషయం కాదు, క్లారిటీ ఇవ్వాలి. ఇలాగే రాష్ట్రంలో కూడా పలు చోట్ల విగ్రహాల పైన, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పైన కూడా చాలా మంది చేయవేయటం, విరగొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఎవరికి ఇది సంబంధించినటువంటి విషయం? ఎందుకు చేస్తున్నారు? ఎవరు దీనికి రూట్ కాజ్? ఈ పరిణామాలన్నిటిపైన ఎక్కడో ఒక దగ్గర సీరియస్ స్టెప్స్ తీసుకోకపోతే ఇది విగ్రహాల వరకు ఆగదు, విధ్వంసాల వరకు పోతుంది. మనుషుల మధ్య, కులాల మధ్య చిచ్చులు రెచ్చగొట్టే పరిస్థితులకు కూడా దారి తీస్తుంది. ఇది ప్రమాదకరమైంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. మనం ఇక్కడ కూర్చొని ఎవరు చేస్తుంటారు, ఎవరికి అవసరం ఉందని మనం ఆలోచిస్తున్నాం. మన చేతిలో ఏముంది? ప్రభుత్వం అంటూ ఒకటి ఉంది, ఆ ప్రభుత్వం దీన్ని నిగ్గు తీర్చాలి. ఎందుకు ఇంత లేటు? ఈ రోజు దీనిపైన సమస్యని పరిష్కరించడానికి ఒక చిన్న విషయం, దీన్ని సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, ప్రతి ప్రాంతంలో కూడా ఉన్నాయి కదా. ఆ విగ్రహ పరిస్థితి సరిహద్దుల్లో ఏమున్నాయో తీయాలి, ఎవరు వచ్చారో చూడాలి, అవన్నీ బయటకు తీయాలండి. ప్రభుత్వం ఇది చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పోలీసు వారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా దీనిపైన ఎవరు ఈ విగ్రహాన్ని విధ్వంసం చేశారో, దాని కారకులు ఎవరో, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఏ కారణంగా ఇది చేయాలని వారికి అనిపించిందో బయటకు తీయాలని నేను కోరుతున్నాను. దీన్ని నేను ఖండిస్తున్నాను కూడా. ఈ విధ్వంసం, ఈ విగ్రహం పైన చేయవేయటాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆంజనేయ రెడ్డి గారు, ఏం జరుగుతుంది సార్ పిఠాపురంలోని?